నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె పండుగతో గ్రామాలకు మహద్దశ. భీమవరం మండలాల్లో 2.35 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజుబాబు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. భీమవరం బీట్ సాంగ్ కు సింగర్ స్మితతో కలిసి స్టెప్పులేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంథి వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి. పట్టణంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఆకివీడు ధర్మపుర అగ్రహారంలో పాస్టర్ల ముసుగులో రాజకీయాలు చేస్తూ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దళిత సంఘాల నాయకులు డిమాండ్. పల్లె ప్రాంతాల్లో మౌలిక వస్తువులు కల్పించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె పండుగ కార్యక్రమంతో పల్లెలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పల్లె పండుగ 2.0లో భాగంగా శనివారం భీమవరం మండలంలో సుమారు 2,34,70,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అంజుబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిను శంకుస్థాపనలు చేశారు. దొంగపిండిలో 6 లక్షలతో సీసీ రోడ్లు, కొత్త పూసలమరులో 15.20 లక్షలతో సీసీ రోడ్లు శంకుస్థాపన, పాత పూసలమరులో 14 లక్షలతో సీసీ రోడ్లు, గోట్లపాడులో 20 లక్షలతో సీసీ రోడ్లు, 40 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనం, లోసర్లో 36 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనం, తోకతిప్పలో 24 లక్షలతో సీసీ రోడ్, గొలవాన్తిప్పలో 20 లక్షలతో జేఎస్బీ రోడ్, 4 లక్షలతో సీసీ రోడ్, ఎల్ఎన్వీపురంలో 17.5 లక్షలతో సీసీ రోడ్లు, అనాకోడేరులో 36 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనానికి ఎమ్మెల్యే అంజుబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనులు చేస్తున్నామని, అన్ని గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని అన్నారు. పల్లె పండుగ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఒక వరం లాంటిదన్నారు. పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లక్ష్యం గ్రామాలను అభివృద్ధి చేయటమేనని, ప్రజలిచ్చిన అవకాశాన్ని అభివృద్ధి వైపు మలుచుతున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, సర్పంచ్లు, ఎంపీపీలు, మండల అధ్యక్ష కార్యదర్శులు, బ్యాంకు సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మరి ఈ రోజున మనం నూతన సంవత్సరం అడుగుపెట్టాం. ఆ సందర్భంగా మరి దాదాపుగా మన భీమవరం నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో 7 కోట్లు శాంక్షన్ అవడం మనందరికీ తెలుసు. నిన్నంతా వీరవాసరం గ్రామాల్లో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్లకు కావచ్చు, పిహెచ్ సెంటర్లకు కావచ్చు. అదేవిధంగా ఈవేళ రూరల్ గ్రామాలైన దొంగపిండి కానీ, కొత్త పూసలమర్రి కానీ, అనాకోడేరు అన్ని చోట్ల కూడా రోడ్లు, ప్రజలకు అవసరమైన రోడ్లు, అలాగే వైద్య సదుపాయం కావాలని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా పిహెచ్ సెంటర్లో కూడా 2 ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపుగా 2,70,00,000తో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక్క తెలుగుదేశం పార్టీ టైంలోనే సాధ్యం. గ్రామాల అభివృద్ధి చెందాలన్నా ఈ రోజున కూటమి నాయకత్వం కావచ్చు, గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా గ్రామాల్లో తాగునీరు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ ఏదైనా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున యుద్ధ ప్రాతిపదికన మన 18 నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి. మీ ప్రజలంతా గమనిస్తున్నారు. గ్రామాల్లో కూడా గడిచిన 5 ఏళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్కడైనా రోడ్డు వేసారా? పడిన గుంటలే పూడ్చలేని పరిస్థితి, తాగటానికి నీరు లేని గ్రామాల్లో పరిస్థితి. కానీ ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా రైతు బిడ్డలు ఉన్నారు. అందరూ బాగుండాలి, అందరూ కష్టపడేవాళ్ళే. ఈ రూరల్ గ్రామం అంతా మత్స్యకారులు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ఈ రోడ్లు కానీ, తాగునీరు కానీ అందుబాటులో ఉన్నట్టయితే గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయి. ఈ రోజున ఈ అభివృద్ధి పనులకు పాలు పంచుకున్న ప్రతి నాయకుడికి కూడా, కూటమి నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు దొంగపిండి, గోట్లపాడు ఈ గ్రామాల్లో రోడ్డు శంకుస్థాపనలు, అలాగే పిఎస్సి భవనాల శంకుస్థాపనలు పాల్గొనడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని భాగంగా మనకి నిధులు ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు భీమవరం మండలం దొంగపిండి, కొత్త పూసలమూరు, గోట్లపాడు, అలాగే తోకతిప్ప, లోసరి, గొలవాన్తిప్ప, ఎల్వియన్పురం, అనాకోడేరు 8 గ్రామాలకి సుమారుగా 1,70,00,000 రూపాయలు, 2,30,00,000 రూపాయలతోటి ఎన్ఆర్జీఎస్ నిధులతో హెల్త్ సెంటర్లే కావచ్చు, సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం, పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్లు, హెల్త్ సెంటర్లు
శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ పులపతి రామాంజలి గారు, అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు మేడం తోట సీతారామకృష్ణ గారు, మా ఏఎంసీ చైర్మన్ కలిదిని సుజాత రామచంద్రరావు గారు మంచి కార్యక్రమాలు చేసి ముందుకు నడుస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మేడం గారు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా రమణీయంగా జరిగాయి. డూడు బసవన్నల వాయిద్యాల నడుమ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, ప్రముఖ నేపథ్య గాయని స్మిత భోగిమంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో స్మిత బృందం కోలాటం, ఆటలు పాటలతో ఆద్యంతం ఆనందోత్సవాల మధ్య జరిగింది. అనంతరం నేపథ్య గాయని స్మిత స్వీయ గానంతో రూపొందించిన భీమవరం బీట్ సాంగ్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా స్విచ్ ఆన్ చేసి విడుదల చేశారు. పాట మధ్యలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు కూడా మీసం మెలితిప్పి స్టెప్పులు వేయడంతో వేలాది మంది విద్యార్థులు హర్షధ్వానాల మధ్య అభినందనలు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సంక్రాంతి సంబరాలు విజయవంతం చేసిన అతిథులకు కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. This is the Bhimavaram beat. Yes, oh. భీమవరాన్ని సెంట్రల్ థీమ్గా పెట్టి ఇంత హుషార్ జోష్ ఉండే భీమవరం థీమ్ సాంగ్ని రూపొందించిన స్మిత, ఆ టీమ్, నోయల్, డైరెక్టర్ విజయ్, ఆయన డాన్స్ మాస్టర్ కూడా, ఒక సూపర్ హిట్ సినిమా కూడా 2 years బ్యాక్ సంక్రాంతికి ఒక సూపర్ హిట్ సినిమా కూడా తన డైరెక్షన్లో వచ్చింది. అలాగే ఈ మధ్యన సాంగ్స్ బాగా ఎక్కువ మిలియన్స్ 10 మిలియన్లు, 20 మిలియన్లు, 50 మిలియన్లు అలాగా సాంగ్స్కి వ్యూస్ వస్తున్నాయి. ఈ పండగ అయ్యే లోపే సెవరల్ మిలియన్స్ ఈ స్మిత రూపొందించిన ఈ పాట అవ్వాలని కోరుకుంటూ, ఇందులో అంకుల్ ఒకసారి వచ్చి కొన్ని షార్ట్స్లో కనపడాలి, ఇది మీ భీమవరం పాట అంటే నేను వెళ్ళి ఇప్పుడు చూసిన షార్ట్స్ కాకుండా ఇంకొన్ని చేయడం జరిగింది. కానీ మా ఇంట్లో వాళ్ళు కట్ చేస్తారు. అది తీసేసిన షార్ట్స్ భీమవరం అందరికీ చాలా హుషారిచ్చే షార్ట్స్. కానీ ఇంట్లోనే సెన్సార్కి, దీనికి వేరే సెన్సార్ లేదు కానీ ఇంట్లో సెన్సార్కి అది గురైంది. బట్ సాంగ్ కొరియోగ్రఫీ నోయల్, స్మిత అయితే అదరగొట్టేసింది. 4 కాస్ట్యూమ్స్ 4 కలజోళ్ళతో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మరి సంక్రాంతికి మీరు కూడా స్మిత కన్నా బాగా ఎలా పెర్ఫామ్ చేయాలి
కలజోలు దొరుకుతాయి. ఆ కలజోలు పెట్టుకుని మీరందరూ కూడా సంక్రాంతికి ఈరోజు మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు మరియు సింగర్ స్మిత గారి భీమవరం బీట్ అనే ఒక పాట ఆడియో లాంచ్ కార్యక్రమం పెట్టుకున్నామండి. పొద్దున్నుంచి నడుస్తుంది. కోలాటం, భోగిమంట ఇటువంటి మన ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్తో పాటు ఈ భీమవరం థీమ్ అనే సాంగ్ మీద ఆవిడ ఒక సాంగ్ చేసుకొని నోయల్ అనే ఆయనతో కలిసి అది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ సాంగ్ రిలీజ్కి మా ఎస్ఆర్కేఆర్ కాలేజ్ నేర్చుకోవడం చాలా సంతోషం. సో ఆ సాంగ్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఈ సంక్రాంతి సంబరాలు సాయంత్రం వరకు జరుగుతాయి, ఈ ప్రోగ్రామ్స్ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున కోరుకుంటాం. ఫస్ట్ ర్యాపర్ తను ఒక 10 ఏళ్ల క్రితం 10 ఇయర్స్ బ్యాక్ భీమవరం బీట్ అని ఒక పాట స్టూడియోలో ఒకటి రికార్డ్ చేసి ఒకటి పాడక ఒక మేకింగ్ షూట్ చేశాడు. చేస్తే నేను ఆ పాటని ఐ వాజ్ లైక్ ఎంత అంటే ఏదో క్యాచ్ అయింది, ఆ పాటలో క్యాచ్ అయ్యి ఐ సెడ్ నోయల్ ఈ పాట అలాగే ఉంచు, ఏదో చేయబోతున్నావు ఈ పాటతో, ఏదో కలిపి ఏదో చేయబోతున్నావు అన్నాను. అనగానే ఓకే అన్నాడు. అట్లా తను వదిలేసాడు, నేను వదిలేసా. హీ డిడ్ంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. కరెక్ట్గా టైం వచ్చింది. నేనన్నా ఈ సంక్రాంతికి ఏదో చేయబోతున్నాం. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ కృష్ణ ఉన్నాడు కదా, మాయలన్నీ చేస్తేవిరా కృష్ణ అని. ఎప్పుడు ఈ కాలేజ్తో ఆ అనుబంధం ఉండేది, ఏం జరుగుతుంది ఏంటనేది. నా కజిన్స్ అందరు చాలామంది చదివారు ఈ కాలేజ్లో. సో నాకు భీమవరం అంటే చాలా ఇష్టం ఒక 3 రీజన్స్ వల్ల. ఒకటి, ఇది ప్రభాస్ ఊరని. 2, నాకు సంక్రాంతి పండుగ చాలా ఇష్టం. ఆ సంక్రాంతి పండుగ ఇక్కడ చాలా చాలా బాగా చేస్తారు. అండ్ 3, రఘురామరాజు గారు అంటే చాలా ఇష్టం నాకు. అండ్ నాకు భీమవరంలో అందరికంటే బాగా నచ్చేది ఏంటంటే, నిన్న వచ్చామండి మేము, అసలు తినిపించారు ఫుడ్. ఎప్పుడు వచ్చినా ఇక్కడ మీ ప్రేమతో అసలు చాలా చాలా బాగా చూసుకుంటారు. సో అది చాలా ఇష్టం. అండ్ ఈరోజు 3వ తారీఖు, జనవరి 3వ తారీఖు మా కాలేజీలో సంక్రాంతి సంబరాల కార్యక్రమం జరిగింది. చాలా వైభవంగా జరిగింది. పొద్దు నుంచి ఇప్పటి వరకు భోగి మంటలు, ఇది మన పూర్వపు మన ఆచార వ్యవహారాలు కలిగిన పిండి వంటలు, మరి పక్షులు, అరుదైన జాతి పక్షులు, పశువులు, పొద్దున కూడా మనకి గంగిరెద్దులు, హరిదాసులు, అంటే మన సంక్రాంతి సంబంధించిన కల్చర్కి సంబంధించిన ప్రతి కార్యక్రమం పొద్దున్నుంచి ప్రదర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా ఫేమస్ సింగర్ స్మిత, నోయల్లు అండ్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని మాస్టరు వాళ్ళ టీం అంతా నిన్న ఇక్కడికి విచ్చేశారు. మా రంగోలీ కార్యక్రమాన్ని కూడా నిన్న తిలకించారు. ఈరోజు మార్నింగ్ మన ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారి ఆధ్వర్యంలో సాంగ్ లాంచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మా మేనేజ్మెంటు అందరూ, డైరెక్టరు, మా స్టాఫ్, స్టూడెంట్స్ అందరి మధ్యలో సాంగ్ లాంచ్ చేశారు ఈరోజు. నిజంగా చాలా ఆనందదాయకం. వాళ్ళు స్మిత అండ్ హర్ టీమ్ దే actually appreciated very much for conducting this type of event. సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేయటం, యాక్చువల్లీ సంక్రాంతి 10 రోజుల ముందు మన కాలేజీలో వచ్చేసింది. చాలా బాగా చేశారని వారు అభినందించడం జరిగింది. దీంట్లో భాగంగా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పొద్దున్న యాక్చువల్లీ భోగి మంటల చుట్టూ కోలాటం, ట్రెడిషనల్ డ్రెస్సుల్లో గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్ కూడా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో రావటం, వాళ్ళు కోలాటం ప్లే చేయటం, డిఫరెంట్ కల్చరల్ ఈవెంట్స్, క్లాసికల్ మ్యూజిక్ కూడా, క్లాసికల్ డ్యాన్స్ కూడా ఇక్కడ పెర్ఫామ్ చేయడం జరిగింది. చాలా బాగా ఆనందదాయకంగా జరిగింది. దీంట్లో భాగంగా వేరియస్ ఈవెంట్స్ ఈరోజు కండక్ట్, ఇప్పుడు ర్యాంప్ వాక్ జరిగింది. దీనికన్నా ముందు డిఫరెంట్ మ్యూజికల్ చైర్స్, కల్చరల్ ఈవెంట్స్, టగ్ ఆఫ్ వార్, అలా డిఫరెంట్. భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్, రాజకీయ ఉద్దండులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి వెంకటేశ్వరరావు 4వ వర్ధంతి భీమవరంలో ఘనంగా జరిగింది. మెంటేవారి తోట రెస్ట్ హౌస్, గంగానమ్మ ఆలయం వద్ద జీవీఆర్ అభిమానులు పేదలకు రగ్గులను పంపిణీ చేశారు. అనంతరం జీవీఆర్ మార్కెట్, రెస్ట్ హౌస్ రోడ్ శివార్లో ఉన్న జీవీఆర్ విగ్రహానికి గ్రంథి శ్రీనివాస్, రవితేజలు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జీవీఆర్ మార్కెట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో జీవీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా
నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రిగానే కాకుండా తనకు రాజకీయ గురువుగా కూడా గ్రంథి వెంకటేశ్వరరావుని తమ కుటుంబం ఆయన బాటలోనే నడుస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తోటబోగయ్య, తిరుమాని ఏడుకొండలు, కోటిపల్లి బాబు, కొల్లి ప్రసాద్, నల్లం రాంబాబు, రేవూరి గోగురాజు, ముత్యాల రామారావు, పంతం సతీష్, కోయామణి, ముత్యాల అంజి, రామశెట్టి జయసూర్య, ముత్యాల అయ్యప్ప, బళ్ళా బాబి, ఉంగరాల బాబు, జవాది చంద్రరావు, సుంకర శ్రీనివాస్, కొప్పుల రంగారావు, తుటారపు ఏడుకొండలు, రామాయణం సత్యనారాయణ, కొప్పుల సత్యబాబు, ఆకుల సోమేశ్వరరావు, మానే సోమేశ్వరరావు, నరహర్శెట్టి అబ్బులు, సరిపెడకల వెంకటేశ్వరరావు, ఎరంశెట్టి కొండ, ముత్యాల పాదసారథి, చెల్లబోయిన సూర్యప్రకాష్, కొట్టి కుటుంబరావు, గొలగాని సత్యనారాయణ, మానేపల్లి నాగన్నబాబు, కొప్పత్తి సత్యనారాయణ, యాతం సాయి, కాకిలేటి బాసు, సభాపతి, బొమ్మిడి హరి, కొప్పినీడి సత్యబాబు, మద్దాల వెంకటరమణ, చలంకూరి సత్యబాబు, జవ్వాది సత్యబాబు, కాగిత వెంకటరమణ, కలవపల్లి పాండురంగారావు, సతివాడ బాలాజీ, నల్లం రఘు, మద్దాల సత్యనారాయణ, సమతం తాతాజీ, లీలా తదితరులు పాల్గొన్నారు. గ్రంథి వెంకటేశ్వరరావు తండ్రి గారైన వారి 4వ వర్ధంతికి ఈ రోజున వందలాది మందిగా వచ్చి ఆయనకి ఎంతో ఘనంగా నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఆయన శ్రమజీవి, ఒక రైతు కుటుంబంలో ఉండి ఆయన వ్యాపారంలో ముఖ్యంగా మార్కెట్ ఆశీలు కానీ, దీపావళి వ్యాపారం కానీ, అలాగే ఫిష్కి సంబంధించి కానీ, దానికి సంబంధించి ఈ వ్యాపారాలు చేస్తూ అందరిలో కూడా మన మనిషి అనుకునే విధంగా ప్రతి ఒక్కరితోటి ఆబాల గోపాలంతో కూడా తలలో నాలుకలాగా ఉంటూ కష్టపడటం, ఏం బదులు కష్టపడి సంపాదించిన దాంట్లో డబ్బుకి విలువ లేకుండా ప్రేమకి ఎవరన్నా ఏదన్నా వచ్చేటితే వెంటనే చేయడం, ఎక్కడైనా సరే ఏ దేవాలయం కట్టుకోవాలన్నా దేవాలయాల దగ్గర సంతర్పణలు కానీ ఇటువంటి వాటిలన్నిటికి కూడా ఏది చేయాలన్నగా చేతికి ఎన్నిక లేకుండా దాన ధర్మాలు చేయడం, అందరినీ ఆదరించడం, గౌరవించడం, అందరితో సరదాగా మాట్లాడటం, అందరూ కూడా మా వెంకటేశ్వరరావు అనుకునే విధంగా ఆయన ప్రజలకు దగ్గరై మరి దాంతో వాళ్ళతో ఉన్న అనుబంధంతో ఇంకా ఏదో చేయాలనే తపంతో రాజకీయాల్లో ప్రవేశించడం, అలాగే అర్బన్ బ్యాంక్ చైర్మన్గా కానీ, మున్సిపల్ చైర్మన్గా కానీ, అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా కానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా కానీ, జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కానీ, ఇంకా అనేక మంది చాలామంది చెప్తే కనుక వాళ్ళ సమకాలీకులందరితోటి చాలా ఐకమత్యంగా ఉంటూ పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో కూడా కలిసిమెలిసి అందరితోటి ఒక బంధాన్ని, అనుబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి. నిజంగా అటు వ్యాపార రంగంలో కాకుండా రాజకీయ రంగంలో కూడా నాకందరికీ కూడా ఒక మార్గాన్ని వేసి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మా కుటుంబానికి మాకు ఇవ్వడమే కాకుండా ఎంతోమంది నాయకులను కూడా తయారు చేసి ఈ భీమవరం పట్టణం అభివృద్ధికి కానీ ఎంతమందిని నాకు బంధువులుగా, కుటుంబ సభ్యులుగా అందించిన ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అది మాకు నేర్పింది ఆయన. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు అంతా కూడా ప్రజల కోసం పనిచేయడానికి, ప్రజల కోసం ముందుండడానికి మేము ఆయన ఆదర్శంగా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఆరాధ్య దైవం అయిన గ్రంథి వెంకటేశ్వరరావు 4వ వర్ధంతి చేసుకోవటం బాధాకరమైనా సరే, కానీ ఇవాళ రాజకీయంగా మాలాంటి వ్యక్తులు, మాకు తాడు బంగారం లేని వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతమందినో రాజకీయ నాయకులుగా రాజకీయాల్లో ఎలా ఉండాలో వాళ్ళ మాల నేర్పిన మహానుభావుడు గ్రంథి వెంకటేశ్వరరావు. ఇవాళ 4వ వర్ధంతి సందర్భంగా ఆయన భీమవరం మున్సిపల్ చైర్మన్గా, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా, అలాగే లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా, అదే రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలలో ఇవాళ భీమవరం పట్టణంలో ఆయన చేసిన సేవలు వెలవలేని ఎన్నెన్నెన్నో సేవలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచి 5 సంవత్సరాలు ఆయన అధ్యక్షుడిగా చేసినప్పుడు నేను సెక్రటరీగా ఉన్నాను. ఆయనతో ఎంతో అనుబంధం ఉండేది. అందరినీ కూడా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేసేవారు.
అదే రకంగా అందరినీ ఆప్యాయంగా సొంత పిల్లలు లాగా వాళ్ళ పిల్లల్లాగే మమ్మల్ని కూడా ఎరా రమణ అని అలాగా ఎంతో ఆప్యాయంగా పలకరించి అది అలా చేయాలి ఇది ఎలా చేయాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేసేవారు. వారు నిజంగా మనసులో ఏముండేది కాదు, ఏదున్నా పైకి చక్కగా అందరితోనూ కూడా ఎంతో కలుపుగోలుగా మాట్లాడుకుని అందరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. వారు లేని లోటు. వెంకటేశ్వర గారు 400 వర్ధంతి సందర్భంగా భీమవరం పట్టణంలో చాలా కార్యక్రమాలు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మాకు మంచి సందేశాన్ని ఇస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఎంత కష్టపడి ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, అందరికి ఏదో దానాలు చేయాలి, అదే మనకి ఏదో ఒకటి ఎప్పుడు మంచి చెప్తూ ఉండేవారు. ఆయన ఆదేశాలని మేము మా కుటుంబ సభ్యులు ఎలా పాటిస్తున్నామో అదేవిధంగా ఆయన అభిమానులందరూ కూడా ఈరోజు భీమవరంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రగ్గులు పంచి పెడతాం, అలాగే బట్టలు పంచి పెడతాం, అలాగే ఈరోజు మన కూరగాయలు వర్తక సంఘం వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆయన నివాళులు ఇచ్చుకుంటూ అలాగే ఒక 500 మందికి అన్నదానం కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఆయన ఎప్పుడు కూడా మాకు మంచి మాటలు అలాగే వాళ్ళ అభిమానులు కూడా పాటిస్తూ చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్ వెంకటేశ్వరరావు గారు ఈవేళ మా నిరుగు కూరగాయల పునర్వసన సంఘానికి చాలా చేశారు. ఈవేళ 2000 మంది పైన కుటుంబాలు బతుకుతున్నామంటే ఆయన ఇచ్చిన భిక్షే. గతంలో కూడా చైర్మన్గా చేసినప్పుడు కూడా చాలామందికి చాలా న్యాయం చేసి పెట్టారు. ఆయన ఇవాళ మన నలుగురు లేకపోతే మన దురదృష్టకరం. ఈ రోజున మరి మాకు అత్యంత ఆప్తులు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ గ్రంథి వెంకటేశ్వర గారి 4వ వర్ధంతి సందర్భంగా నిజంగా చెప్పాలంటే నేను కీర్తిశేషులని కూడా ఇప్పుడు అన్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన హృదయంలో ఉంటారు. ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మాకందరికి కూడా ఒక రాజకీయ గురువుగా ఎలాగ చేస్తారో అలాగే వాణిజ్యంలో కూడా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్ది నన్ను జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అనే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక సంస్థకు మరి గౌరవనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అలాగే లయన్స్ క్లబ్లోను అలా వివిధ పదవుల్లో వారు చాలా పదవులుగా పనితెచ్చిన శ్రీమాన్ గ్రంథి వెంకటేశ్వరరావు గారు ఇవాళ 34వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసి అందరూ కూడా అయితే మరి గ్రంథి వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువ, ఇదే ఎక్కువ మంది చాలామంది ఉన్నారు మాట్లాడేవారు. అయితే వారు భీమవరం మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త, మా సంస్థకి అత్యంత ఆప్తులు స్వర్గీయ గ్రంథి వెంకటేశ్వరరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా స్థానిక జీవీఆర్ మార్కెట్లో ఏర్పాటు చేసిన వారి విగ్రహానికి ఈరోజు వారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గ్రంథి వెంకటేశ్వరరావు గారు 4వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు యూత్ ఆందోళనలో ఈరోజు పేదలకు రగ్గుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రగ్గుల పంపిణీ చేయడం మా మెండేవా తోట యూత్ వారి ఆందోళనలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గ్రంథి వెంకటేశ్వరరావు అంటే భీమవరానికి ఒక బ్రాండు. మరి వాళ్ళ పుత్రులను కూడా మంచి పుత్రులను ఇవ్వటం మరి నిజంగా దేవుడు వరం అని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు చాలా ఆనందంగా ఉందని రాజకీయంగానే కాకుండా పారిశ్రామికవేత్తగా కూడా ఎంతో పేరుపక్షత పొందిన ముగ్గురు కొడుకులు కూడా చాలా మంచి హృదయంతో సేవా కార్యక్రమాలు చేయటంలో ముందుంటారు.
మనందరి కూడా ఆత్మీయులు, మన ప్రీతం నాయకులు కీర్తిశేషులు గ్రంథి వెంకటేశ్వర గారి 4వ వర్ధంతి సందర్భంగా భీమవరం పట్టణంలో పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మెంటేవారి తోట యూత్ ఆధ్వర్యంలో డ్రగ్గుల పంపిణీ, అదేవిధంగా రెస్ట్ హౌస్ రోడ్డు గంగానమ్మ గడి వద్ద ఉన్న నల్బడుగు రోడ్లో ఉన్న ఆయన విగ్రహం వద్ద శంకర్ సీని గారి ఆధ్వర్యంలో డ్రగ్గుల పంపిణీ, మొత్తం సుమారు 1000 మందికి డ్రగ్గుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి కృషితో నాస్తి దుర్భిక్షం, అంటే కృషి ఉంటే మనుషులు రుచి అవుతారన్న చందనంగా ఆయన ఈ రోజున ఎంతో కృషి పట్టుదలతోటి అంచెలుగా ఎదిగి ఒక రాజకీయవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక పారిశ్రామికవేత్తగా క్రమశిక్షణతో ఎదిగినటువంటి వ్యక్తి మహనీయులు మన గ్రంథి వెంకటేశ్వర గారు. అటువంటి మహనీయుని ప్రతి సంవత్సరం కూడా మనం ఈ రకంగా స్మరించుకోవాల్సి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అటువంటి వారు మన జీవితాల్లో ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు. ఈరోజు కీర్తిశేషులు గ్రంథి వెంకటేశ్వర గారు 4వ వర్ధంతి కార్యక్రమం భీమవరం నియోజకవర్గంలో ప్రతి వార్డులోనే కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయటం మరి చాలా సంతోషం. ఎందుకంటే ఆయన భీమవరం నియోజకవర్గంలో ఎంతోమందిని కీర్తిశేషులు గ్రంథి వెంకటేశ్వర గారు 4వ వర్ధంతి సందర్భంగా, అలాగే గంగారం గుడి దగ్గర రెస్ట్ హౌస్ రోడ్లో శంకర్ సింగ్ గారి ఆధ్వర్యంలో కానీ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో మన రవితేజ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. ఆయనకి మనమందరూ కూడా నివాళులు అర్పించి వారి కుటుంబం కూడా ఎప్పుడూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాస్టర్ల ముసుగులో రాజకీయాలు చేస్తూ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఆకివీడ్లో పాస్టర్లు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటనపై పలు దళిత సంఘాల నాయకులు స్పందించారు. ఆదివారం ఆకివీడు 15వ వార్డు ధర్మాపురం అగ్రహారంలో జరిగిన మీడియా సమావేశంలో కటికతల జాన్ వెస్లీ, మద్ద నరేష్, కటికతల దీనరాజు, గోడపాటి పమ్ము, అప్పులు మాట్లాడుతూ కోర్టు ఆదేశాలతో చెరువు చుట్టూ ఉన్న ఇల్లులు తొలగిస్తే ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు తొలగించారనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కటికతల శంకరయ్య, పొట్ల యోహాను, ఝాన్సీ, మార్తమ్మతో పాటు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. SC/ST బిజినెస్ మానిటరీ కమిటీ మెంబర్, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే ధర్మపురం అగ్రహారం ఇది 25 సంవత్సరాల నుంచి నీటి సమస్య అన్నది ఆకివీడు మండలం కాదు, ఆకివీడులో ఉన్న ప్రతి గ్రామానికి తెలుసు. అయితే ఏంటంటే అది కలుషితం అయిపోతుందని ఆ రోడ్డు వెయిటింగ్ లో ఇల్లులు పోవడం అదంతా వాస్తవమే. అయితే నిన్న ఓ సంఘటన జరిగింది. టవర్కి ఇస్మాయిల్ అన్న వ్యక్తి నేను ఇలా న్యాయం జరగకపోతే దూకేస్తాను అంటున్నాడు. ఇస్మాయిల్ గారికి సబ్జెక్ట్ అన్నదే తెలియదండి. ఆయన ఎక్కింది ఎయిర్టెల్ టవర్, అయితే నేను BSNL టవర్ ఎక్కాను, పైనుంచి దూకేస్తా అన్నాడు. ఏ టవర్ ఎక్కాడో, ఏ BSNL ఎయిర్టెల్ అక్కడ తెలియని వ్యక్తి, సబ్జెక్ట్ తెలియదు. ఆయన పాపులర్ అవడానికి ఆయన వెనక నుండి నడిపించే వ్యక్తి ఇంకో ఆయన ఉన్నాడు. ఈయన ఇస్మాయిల్ గారు, అజయ్ బాబు పాపులర్ అయిపోవాలి. మీడియాలో చిన్న మాట వచ్చింది, చాలా బాగా వచ్చింది, మనం హైలైట్ అయిపోయాము, ఈ సక్సెస్ అయిపోయింది, ఇంతలో చాలా అన్నారు. ఆల్ హైలైట్ అవడానికి దళితులని టవర్ ఎక్కితే దళితులు అంటున్నారు, చర్చికాడికి వస్తే క్రిస్టియన్స్ అంటున్నారు. దళితులను బలి చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఇస్మాయిల్ గారు, అజయ్ బాబు గారు జాగ్రత్త అండి. దేవుడు చూస్తున్నాడు. మీరు మాట్లాడేది బైబిల్లో ఉన్న మాటలు మాట్లాడుతున్నారు, బైబిల్ గురించి చెప్తున్నారు, కానీ రోడ్డు మీదకి వస్తే రాజకీయ నాయకుల కంటే దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు మీ వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో మాకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తుంది. పివి సునీల్ కుమార్ నుండి నడిపిస్తున్నాడు మీ వెనకాల. మీరు చేయండి, మీరు అల్లరి చేయండి, నా కేసు డైవర్ట్ అవుతుంది. RRR ఏమైనా సరే ఈ SC/ST కేసులు క్రైస్తవులు, బీసీలు, ముస్లింస్ అందరూ కలిసి ఏదో రకంగా ఆయన్ని అనగదొక్కాలి. ఆయన కూడా జైల్లోకి వెళ్ళాలి, నాతో పాటు జైల్లో ఉండాలని కోరుకున్నాడు పివి సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ గారు పద్ధతి కాదు. మొన్న మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి రోజున మహనీయుడైన ప్రపంచ మేధావి, ఆయనకి మీరు నివాళులర్పిస్తాకెళ్ళి బూట్లు తీయలేదు. నువ్వు రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి, నేను దళిత బిడ్డ గురించి అని అంటూ ఉంటావు. నువ్వు దళిత బిడ్డడు అయితే ఆ రోజు నువ్వు బొమ్మకి నివాళులు అర్పించినప్పుడు షూ తీయాలి. నువ్వు ఆకివీడులో ఉన్న అగ్గులవరం గ్రామస్తులు, ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ కూడా మరి బలయుత చిన్న మరి వ్యక్తులు, మరి వారిని తెలంగాణ నుంచి కూడా ఇక్కడకు వచ్చి మరి ఇక్కడ దళితుల్ని నానా రకాల ఇబ్బందులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మంచినీళ్ళు బాగున్న సందర్భంగా మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకు వాటర్ బాగుండలేదని ఎమ్మెల్యే గారి కంప్లైంట్ పెడితేనే
అప్పుడు ఎమ్మెల్యే గారు ఈ చెరువు మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. అందుకు కాబట్టి కొంతమంది ఆ ఇంటి చుట్టూ కట్టిన డ్రైనేజీలో చెరువులో పెట్టే ఆ వ్యక్తులు ఇతర వాళ్ళు ప్యాకేజీలకి అలవాటు పడి ప్యాకేజీలు తీసుకుని మరి లేనిపోని అని ఎమ్మెల్యే గారి మీద రుద్ది ఎమ్మెల్యే గారిని అలరపడుతున్నందుకు మరి చాలా తీవ్రంగా మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే గారిని కానీ వాళ్ళు ఎట్ట వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. నిన్న జరిగినటువంటి సంఘటన గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఏదో తప్పు చేస్తున్నట్టు చూపిస్తున్నారండి. ఇస్మాయిల్ గారు కానీ అజయ్ భారతి గారు కానీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటేనండి, వాళ్ళు చేసేదంతా కూడా దైవ సేవ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వెనక ముందు ఆలోచించి సేవ రూపంగా చేసుకోవాలి. లేదంటారా మీరు రాజకీయ రూపంగా బయటకు రండి, పోండి డైరెక్ట్గా మీరు పార్టీ కండవాలు వేసుకుని బయటకు వచ్చేయండి. అంతే తప్ప ముసుగేసుకుని వచ్చి ఇలా జనాన్ని రెచ్చగొట్టి ఇలా చేయడం పని మీకు లేదు. అసలు మీకు సంబంధమైన విషయాల్లోకి వచ్చి మీరు జోక్యం చేసుకోవడం కాదు. ఆ దేవుని ఉంటే కనుక మీరు కోర్టులో తెలుసుకోండి, కోర్టులో ఏమని చెప్పండి. లేదంటే మీరు దైవ సేవకులు కాబట్టి మీరు ఏమైనా ఉంటే కనుక ప్రార్థన చేయండి. ఇక్కడ మెయిన్ మా మంచినీళ్ళ చెరువుకి అధికారులు రావడం జరిగిందండి. అధికారులు వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం మా మంచినీళ్ళ చెరువు అంతా కూడా పాడైపోయిందని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు, వెదర్ వాటర్ ట్యాంక్ ఇస్ బీయింగ్ కంటామినేటెడ్. పొల్యూషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ కండక్టెడ్ ఎనీ టెస్ట్. మొత్తం మా మంచి చెరువు అంతా పొల్యూట్ అయిపోయిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సబ్ కలెక్టర్ గారి సమక్షంలో నలుగురు అధికారులు సైన్ చేసి, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, నర్సాపురం డిఎల్పీ గారు, ఏఆర్డబ్ల్యూఎస్ మొత్తం నలుగురు అధికారులు సైన్ చేసి ఈ రిపోర్ట్ ఇస్తే, ఈ రిపోర్ట్ని బట్టి హైకోర్టు మొత్తం కూడా రిలేషన్ కంప్లైంట్ కొట్టడం జరిగింది. ఈ రిపోర్ట్లు అన్నీ చూసి అధికారులు ఈ హైకోర్టు ఆర్డర్లు చేసి ఎన్ని ఖాళీ చేపిస్తే లేనిపోని ప్రచారం చేస్తున్నారు. దయచేసి మా గ్రామాన్ని అలర చేయొద్దు, వాస్తవాలు తెలుసుకోండి. మా గ్రామానికి ఉన్నంత డేటా ఫైల్ ఎక్కడా లేదు. మీరు ఎవరైతే మీ పక్కన మీరు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ స్థలం ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. ఎవరైతే మీ పక్కన ఉండి ప్లకార్డులు పట్టుకుని మాకు ఇవి లేవు మా అవి తీసేస్తారన్నారో అవన్నీ అవాస్తవాలు. మీరు రండి, నేను ఆధారాలు చూపిస్తాను. అవన్నీ తొలగించాలని ఎప్పటి నుంచో పోరాడుతుంటే సుమారు 20 సంవత్సరాల నుంచి పోరాటం ఇది. ఆ పోరాటానికి సంబంధించి ఫలితంగా మాకు ఇలా సమస్య ఉందండి అని ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఎమ్మెల్యే గారు త్వరితగతిన దాన్ని చూసి ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు కాకుండా ఉండాలంటే, మనిషికి మంచి ఆరోగ్యం ఉండాలి అంటే నీరు చాలా అవసరమని ఆ మంచినీటి చెరువుని శుభ్రం చేయించడం కోసం అటు చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించడం జరిగింది. దాని విషయాన్ని నిన్నటి రోజున అజయ్ బాబు గారు కానీ లేకపోతే ఇస్మాయిల్ గారు కానీ ఎమ్మెల్యే గారు ఏదో తప్పు చేసినట్టు, లేకపోతే ఎమ్మెల్యే గారు కావాలని ఈ చర్చిల మీద లేకపోతే దళితుల మీద ఆయన వ్యతిరేకంగా ఉన్నారని అల్లరి చేయడానికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వచ్చి సడన్ గా ఇలా ప్రోగ్రాం పెట్టి ఎమ్మెల్యే గారిని లేకపోతే ఇక్కడ అగ్రహారంలో ఉన్న మిగిలిన సంఘస్థుల్ని వాళ్ళు బ్లేమ్ చేస్తూ వాళ్ళని డౌన్ అని చెప్పి భీమవరం త్యాగరాజ భవనం వద్ద త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజస్వామి 107వ ఆరాధనోత్సవాలను ఆదివారం ప్రారంభించారు. మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళాలతో శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల్లో సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. సద్గురు త్యాగరాజస్వామి, సీతారామచంద్ర, లక్ష్మణ, ఆంజనేయ ఉత్సవ విగ్రహాలతో ఈ శోభాయాత్ర సాగింది. త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు ఉద్దరాసు కాశీ విశ్వనాథరాజు, కారుమూరి ఆదిత్య మాట్లాడుతూ 106 ఏళ్లుగా ఈ ఉత్సవాలను పట్టణ ప్రజలు దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా ఉద్దండులైన విద్వాంసులతో త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. చెరుకువాడ వెంకట్రామయ్య మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ నుంచి 8 వరకు త్యాగరాజ భవనంలోనూ, 9న అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని, 1919లో గునుపుల్లో సర్వ ధర్మయ్య ఈ ఉత్సవాలను ప్రారంభించారని, ఎందరో కృషి వల్లనే ఈ స్థాయికి వచ్చిందన్నారు. గౌరవాధ్యక్షులు డాక్టర్ గంధం విశ్వేశ్వరరావు, కారుమూరి చిన్నబాబు, గన్నాబతుల శ్రీనివాస్, ఎన్ఆర్కే రాసు, గమిని రాసు, వేగేశ్న రంగరాసు, కారుమూరి సూర్యప్రకాశ్రావు భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున భీమవరపట్నంలో త్యాగరాజ ఉత్సవ మ్యూజిక్ అకాడమీ తరఫున మనం గత 107 సంవత్సరాలుగా కార్యక్రమం జరుపుకున్నాం. ఈ సంవత్సరం కూడా బాగా జరుపుతుందానికి మన ప్రముఖులందరూ వస్తున్నారు. అందరూ ఇష్టాదమైనటువంటి సంగీత కళాకారులు అందరూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా గరిపాడు నరసింహరావు కూడా 7 తారీఖుల్లో వచ్చి త్యాగరాజు యొక్క ప్రతిష్టత గురించి కూడా చెప్తారు. అలాగే త్యాగరాజు శ్రీరాముడు యొక్క ఆవిష్కరణ గురించి కూడా 2 రోజులు కూడా చెప్తారు. కాబట్టి మరి ప్రముఖులందరూ వచ్చి ఈ
ఈ త్యాగరాజ ఉత్సవాలను జయప్రదం కూర్చొని తీసుకున్నారు. మరి భీమవరం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 4వ తారీఖు నుంచి అలాగే 9వ తారీఖు వరకు భీమవరంలో 107వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయండి. దీనికి మన దేశంలోని ప్రముఖ సంగీత కళాకారులందరూ విచ్చేస్తున్నారు. ప్రత్యేకంగా శ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ వచ్చేసి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.